హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. సో ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఒక సాయిబాబా టెంపుల్ అనమాట, ఎడిసన్లో. సో అక్కడికి వెళ్ళాక మొత్తం వ్లాగ్ చూపిస్తా. సో ప్రజెంట్ అయితే నేను రెడీ అవుతున్నాను. ముందు కొంచెం స్కిన్ కేర్ చేసుకున్నాం. సో నేను యాక్చువల్లీ వాళ్ళు కొన్ని మాట్లాడదాం అనుకున్నా, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఇట్లా మాట్లాడే వీడియో పెట్టి. ఎప్పుడో పెట్టినా ఒక 1 month బ్యాక్. సో ఈ మధ్యలో నేను అన్ని లేట్గా పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు. టైం ఉన్నప్పుడు నాకు చాలా బద్ధకం వేస్తుంది, అబ్బాయి ఇప్పుడు చెయ్యాలా అన్నట్టు. కన్సిస్టెంట్గా ఉండట్లే. మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిందే దానికి, నాకు తెలుసు. బట్ నేను ఇప్పుడు అదే చేయట్లేదు. ఇంకేంటంటే నేను ఇంకా యూట్యూబ్ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఫస్ట్ నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చిన్నప్పుడు, అంటే నేను ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అప్పుడేమో ఇట్లా అందరికి షేర్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎగ్జాక్ట్లీ 140 అంతుండే. అంతే 140 నుండి నేను ఒక ఫస్ట్ విజన్ బోర్డ్ వీడియో పెట్టాక 225 అయ్యారు. 225 నుండి తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఇందులో అట్లా అని చెప్పేసి 357 అయ్యారు ఎగ్జాక్ట్గా. ఇంకా 357 అయ్యాక ఆపేసింది, కదలట్లే, ఇంకా అక్కడికి కదలట్లేదు. సో ఇంకా నేను ఇట్లా ఒకరోజు షార్ట్స్ పెట్టాయి కదా, ఇట్లా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారని, అక్కడ నుండి స్టార్ట్ అయింది. సో అక్కడ నుండి స్టార్ట్ అయ్యి 440 దగ్గర ఆగింది. అంటే ఎగ్జాక్ట్గా 100 సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. సో 100 పెరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మళ్ళీ 440 లాగిందంటే మళ్ళీ కదలట్లే. సో ఇంక ఇప్పుడు మెల్లిమెల్లి కదులుతుంది. మొత్తానికైతే 480లో ఉన్నాము. మనకి ఇంకొక 20 సబ్స్క్రైబర్స్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే ఏంటంటే మీకు తెలుసు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఒక స్టెప్ మనం క్లియర్ అయినట్టే. సో ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ 2 స్టెప్స్ మెయిన్ స్టెప్స్. ఇంకా ఎట్లా అవ్వాలంటే అది ఇంకా నా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేసి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చి అట్లా అదనమాట. సో అది వస్తే మన ఫైనల్గా మానిటైజేషన్ అయితే అయిపోద్ది. సో ఇదైతే మార్చ్ కదా, అట్లీస్ట్ డిసెంబర్ వరకైనా మన మానిటైజేషన్ కావాలని నేను కోరుకుంటున్నా. సో మనకి ఇంకొక 7-8 months ఉంది. సో ఏం కాదు, ఇంకా చూద్దాము, అవుతుంది మ్యాక్స్. అయితే నేను ఇంకొన్ని విషయాలు కూడా చెప్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ షార్ట్స్లో అసలు మన వీడియో ఏది పెట్టినా చాలు ఇట్లా ఫుల్ రీచ్ వస్తుంది. ఒక వీడియో చూడండి, ఇట్లా ఒక డ్యాన్స్ది, అది 37K వ్యూస్ వచ్చాయి. నేను ఫస్ట్ టైం అసలు ఇట్లా నా దాంట్లో అన్ని వ్యూస్ చూడడం, అదొకటి. ఇంకేంటంటే ఇంకొకటి మనన్నది ఒకటి యాక్టింగ్ వీడియో, అది కూడా 16K వ్యూస్ వచ్చాయి, అది కూడా బాగుంది. ప్లస్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో అసలు నాకు ఎప్పుడు వేరే వాళ్ళ వ్యూస్ చూడడమే తప్ప నాకు వ్యూస్ వస్తాయని నేను మాత్రం ఎప్పుడు అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేసా, ఏది ఇట్లా కర్కట రాశి, అది ఇట్లా ఒక రిలేటబుల్ వీడియో, దానికి 16K ఎంతో వ్యూస్ వచ్చాయి. ఇంకొకటి ఏది ఇట్లా ఏదో సంథింగ్ అట్లాంటిది, ఆ రిలేటబుల్ది, దానికి కూడా 13K వ్యూస్ వచ్చాయి. అసలు అవి చూసి నేను షాక్ అయ్యాయి. అంటే అసలు వ్యూస్ ఇట్లా వస్తాయి. నాకు అసలు వ్యూస్ మెయిన్గా ఎట్లా పెరిగాయంటే, ఇప్పుడు ఇట్లా ఒక ట్రయల్ రీల్ అని వస్తుంది కదా, ట్రయల్ రీల్ ఏంటంటే మన ఫాలోవర్స్కి చూపించకుండా ఓన్లీ మన నాన్ ఫాలోవర్స్కి చూపిస్తుంది అనమాట. అంటే అది ఎక్కువ రీచ్ పోయేలా హెల్ప్ చేస్తుంది. ఆ 2 ట్రయల్ రీల్సే, అందుకని చెప్పేసి అంత రీచ్ పోయాయి. సరే నేను ఇప్పటి నుండి అట్లనే చేద్దాం అనుకుంటున్నాను. అదైతే బాగా పోయింది అసలు. ఇట్లా నేను మార్నింగ్ లేసేసరికి ఇట్లా నిద్రలో 4కో 5కో ఫోన్ చేసేసరికి 14.3 ఉంది. 14.3 చూడడంతోనే నేను షాక్. నాకు ఎప్పుడు 2K 3K అంతే, అందులోనే ఆగిపోయేది. సో ఇంకా అంత వచ్చేసరికి నేనే షాక్ అయ్యా, ఇంత రీచ్ వచ్చింది ఏంటి అని. సో నాకు అప్పుడు ఏమర్థమైందంటే, సో ఇట్లా అందరు రిలేట్ అయ్యే వీడియోస్ చేస్తే దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైక్స్ ఎక్కువ వస్తాయి అని అర్థమైంది. సో ఇంకా అట్లాంటి కంటెంటే చేద్దామని ఫిక్స్ అయ్యా. నా గ్యాలరీలో ఉండడం, బట్ నేను అవి ఎడిట్ చేసి పెట్టడం అనేది టాస్క్ అయిపోయింది. సో చూద్దాం, పెట్టేసుకుందాం స్లోగా. సో నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ పెట్టుకుందాం. 2 వీడియోస్ రీచ్ వచ్చినాక మాత్రం ఇన్స్టాగ్రామ్ కూడా పట్టించుకోవాలి, ఇన్స్టాగ్రామ్ కూడా చూడాలని నేను ఫిక్స్ అయినా. చూద్దాం ఎట్లా పోద్ది అనేది. 5 minutes మాట్లాడినా, మీకు బోర్ కొట్టుంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. అయితే నేను మొన్న మీకు ఒకటి చెప్పాను కదా, ఇట్లా ఏసీస్ బయట పెడతారు, థింగ్స్ బయట పెడతారని. చూడండి అట్లా వాళ్ళు అట్లాగో ఏసీ పెట్టేశారు అక్కడ. సో మేము ఇప్పుడు తీసుకోవాలా వద్దన్న ఆలోచనలు ఉన్నాం. సో ప్రజెంట్ అయితే ఏసీ ఇక్కడ పెట్టారు, మేము తీసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ పని చేస్తుంది, ఎట్లా తెలుస్తుంది పేపర్ లేదుగా, ఇది ఇక్కడ పట్టుకోండి. కానీ నాకు ఎందుకో డౌట్గా
సో మేమైతే రెడీ అయిపోయాం, ఏసీ అయితే లోపల పెట్టుకున్నాం, ఇప్పుడే వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకు ఏసీ ఎక్కడ దొరికిందంటే మా ఇంటి ఒక 1-2 హౌసెస్ ముందే అనమాట. సో ఇంకా తీసేసుకొని మా ఇంటి ముందు అయితే పెట్టుకున్నాం ప్రెజెంట్. సో ఇంక ఈవినింగ్ చూడాలి అది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. అక్కడ ఉంది కదా అది మా ఇల్లు, మాకు దొరికింది ఇక్కడే అంతే. మనమైతే ఎడిసన్ ఎంటర్ అయిపోయాం. చూడండి ఇదైతే పటేల్ బ్రదర్స్, మన ఇండియాలో ఉంటుంది కదా. సో చూడండి, ఇంకా మనకి ఇంకొకటి చీరల షాప్ చూపిస్తా. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, చూడండి నల్లి అంట. ఇది నాకు తెలిసి ఆంధ్ర సైడ్ ఉంటదంట, విజయవాడలో ఉంటదంట ఈ స్టోర్. సో ఇదంతా ఇక్కడంతా ఇండియన్సే ఉంటారు. ఇంకో అక్కడ రసోయ్ అని కనిపిస్తుంది కదా, అది కూడా ఇండియన్ బుఫేనే. చూడండి కానీ నాకు గుర్తులేదు అసలు అప్పుడు ఎటు వచ్చాను. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదంతా ఇండియన్ స్టోర్స్. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ. ఓ అది చూడండి ఇండియన్ గ్రాసర్స్, ఐసిఐసిఐ బ్యాంక్. స్టెమ్ అకాడమీ, మనమైతే టెంపుల్ కి వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా సాయి దత్తా పీఠం, అదే. ఇంకెవరు కనిపించట్లేదు, అందరూ అట్టున్నారు. స్మృతి హాయ్ చెప్పు స్మృతి. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అందరం. దర్శనం అయితే అయిపోయింది. గుడి అయితే చాలా చాలా బాగుంది. ఎట్లుంది గుడి? చాలా బాగుంది, వస్తుంది. నేను మీకు అన్ని విజువల్స్ పెట్టా కదా, మీరు కామెంట్ చేయండి కింద ఎట్లుందో అని. నాకు చాలా నచ్చింది. ఇట్లా అన్ని అంటే ఇట్లా బాగుంది, కరెక్ట్ మన తెలుగు టెంపుల్ లాగా ఉంది చెప్పాలంటే. బాగుంది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ప్రసాదం కూడా పెట్టారు, కొంచెం సిరా ఇంకా ఇంకేమేమో ఉన్నాయి. సో అది కొంచెం తినేసి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఇదన్నమాట. సో ఇంకా ఏంటంటే మేము ఇప్పుడు ఏదైనా ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను.